బ్రో నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి. ఈ రోజు ఉంది నా షో. ఇస్తారు మీకు స్పెషల్ పాస్, అవుతుంది మీకు టైం పాస్. వింటున్నావారా, వీడు పాటలు పాడతాడు. వదులు బ్రో, నన్ను వదులు వదులు. అదిగో అక్కడున్నారు. హలో, రోనీని వదలండి, లేదంటే మీరు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. పోనీ పోనీ, త్వరగా పోనీ, ఓవర్టేక్ చేయి. వాళ్ళని చేసేయండి, పోస్ట్ గా పోనివ్వు, వాళ్ళని పట్టుకోవాలి. కన్నా సార్, అరే రాణి ఎక్కడా? రాణి కిడ్నాప్ అయిపోయాడు. ఏమిటి? రాణి ప్రతి మాట అయ్యింది రేపు, మరి ఇప్పుడు నువ్వు అంటున్నావు రాణి అయిపోయాడు కిడ్నాప్. మీరేం దిగులు పడద్దు, వాళ్ళ నలుగురు రాణిని కాపాడడానికి వెళ్ళారు. త్వరగా, మనకి టైం లేదు. చూసావారా, మనం పడిపోయాం. మన వాల్యూ ఆల్రెడీ పడిపోయింది, ఇంకేంటి? ఎలా ఉంది? ఏయ్, వస్తున్నా. ఏయ్. అమ్మో, నా కళ్ళు. ఏయ్. 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 ఇంకా. ఆగమంటున్నానా? ఆగు. ఏయ్. ఇంకా వదలు. మాటుకున్నావా? నిన్ను ఎగిరేలా చేస్తాను చూడు. అయిపోయాడు. ఏం చేస్తావా చూడు. తెలుసులే, నీ హస్బెండ్ బాక్సర్ అని. లేదు లేదు, నా హస్బెండ్ బెస్ట్ బాక్సర్. నూడిల్స్ అయ్యే వరకు చెయ్యి కాస్త రిలాక్స్. కొంచెం వేద్దాం అరిగాను చిల్లీ ఫ్లేక్స్. సాస్ యాడ్ చేసి నీకు ఇచ్చేస్తాను టాస్. టేస్టీ నూడిల్స్ రెడీ అయ్యాయి బాస్. నేను ఇప్పుడే వస్తాను. రాణి, ఇదిగో ఇది తాగు. నేను నీకోసం రోజ్ సర్బత్ తీసుకొచ్చాను. ఓకే జీ, ఈ నూడిల్స్ రెడీ అవ్వగానే తినేస్తాను. ఓకే.
కిటి నీకు మాట చెప్పాలి. ఓహో రోడ్ షర్బత్. కిటీ నా కోసం స్పెషల్ గా తీసుకొచ్చింది బ్రో. కిటి అయితే నువ్వు మా కోసం ఎప్పుడు చేయలేదే. సరే ఇది నువ్వు తాగు. ఏమైంది? ఇదిగో తాగు. కారం కారం కారం. పెట్రోల్ అయిపోయిందా? పొద్దునే కదా ఫుల్ ట్యాంక్ చేయించాను. సో నేను రాణి రేపర్ని మర్చిపోయావా? పెద్దోడా మనకు పెద్ద జాక్ ప్యాడ్ దొరికిందిరా. జ్యువెల్లరీ షాప్ నిలబడినట్టు ఉంది. నాకు దాన్ని కొట్టేయాలని ఉందిరా. మరి ఎందుకని ఇక్కడ వెయిట్ చేద్దాం, పద వెళ్ళి వద్దాం. అరే ఎవరు మీరు? విన్నావారా? మనల్ని అడుగుతుంది మనం ఎవరు అని. మేము కళ్ళల్లోని కాటుకని, హోటల్లోని ఉప్మా అని, ఎగిరితే ఆకాశంలోని చంద్రుణ్ణి కూడా మేము దోచేయగలం. వదిలితే తాజ్ మహల్ ని లేకపోతే వైట్ హౌస్ ని కూడా దొంగలించగలవు మేము. ఏమనుకున్నావు మాయ్? ఆ రెండిటిలో ఏదీ లేదు. వెళ్ళండి మీరిద్దరు. విన్నావరా? మనల్ని వెళ్ళమంటున్నాడు. వెళ్ళిపోదాం కానీ ఇవన్నీ తీసుకుని. రాణిని వదిలేయ్, లేదంటే నేను అరుస్తాను. నువ్వు శ్వాస తీసుకున్న వీడి పీకని పిసికేస్తా. కాపాడండి, కాపాడండి, ప్లీజ్ రండి. కిటి వాళ్ళు రాణిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. ఐడియా. ప్లీజ్. పదండి మిత్రులారా, రోనిని కాపాడాలి. కిటి నువ్వు ఆడిటోరియంకి వెళ్ళు. ఓకే. పదండి. వాతావరణం ఎంత బాగుంది. నాకు పువ్వులు నచ్చింది. గులాబీ. చప్పట్లు కొట్టండి. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? అసలు నా మీద కుస్తీ కాంపిటీషన్ ఏంటి బాబు? కన్నా సార్ మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. నన్ను అటాక్ చేసే ప్రాక్టీసా? లేదు సార్, సిటీలో చైర్మన్ క్యాంప్ లో కాంపిటీషన్ ఉంది, మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. నా ప్రాక్టీస్ ఎందుకో చెప్పుకోండి సార్. నేను హై జంప్ చేస్తున్నాను. ముందు నాదే చెయ్యండి. లేదు లేదు నాది చూడండి. బాబో నన్ను వదిలేయండి. ఎందుకు? నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే మీరు ఇలాగే పెట్టండి. మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే వెళ్ళి గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేయండి. చప్పట్లు కొట్టండి. ఈ ఐడియా బాగుంది. ఏంటి అర్థమైందా? ఓయ్, ఇదేంటిది? మరి ఇంత భయపడకండి, వాడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మీరేం టెన్షన్ పడకండి, మేము వెళ్తున్నాంలే. అందరూ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ అందరికంటే ఎక్కువ మెడల్స్ మన ఏరియాకే రావాలి. జావెలింగ్ త్రోలో గోల్డ్ మెడల్ నాకే వస్తుంది. ఇప్పుడు చూడండి. ఎవరా దీన్ని విసిరింది? వాళ్ళు రాలగొట్టి చేతిలో పెడతానే అనుకున్నారు. క్షమించండి, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏదో పొరపాటున ఇక్కడ పడింది అది. విన్నావు కదా, సొత్తవేంటి? వాడిది వాడికి ఇచ్చే. అలాగే అంతే అలాగే సూపర్ అలాగే ఓరి నాయనో. చూసావు కదా, నెక్స్ట్ టైం తప్పు చేయకుండా ఆడుకోవాలి. వెళ్ళు, నీ ప్లేస్ కి వెళ్ళు. అమ్మో నా తల. ఏంట్రా అలా పడిపోయావు?
అందరూ ప్లేయర్స్ తీసుకోండి మీ ప్లేస్. ఇప్పుడు స్టార్ట్ కానుంది రిలే రేస్. చప్పట్లు కొట్టండి. జోరుగా జోరుగా తొందరగా తొందరగా. ఎస్. రే నందు త్వరగా రా. నందు అందరి వాడు, నేను గెలిచాను. ప్లేన్ చాలా పైకి వెళ్ళింది. బన్నీ టీం ఇప్పుడు డిస్క్వాలిఫై అయ్యింది. చప్పట్లు కొట్టండి. రే ఎంత పని చేసేవరా. డిస్క్వాలిఫై రేస్ లో మీరే గెలుస్తారు. చూసారా, మా వాడు ఆల్రెడీ 2 మెడల్స్ గెలిచాడు. అరే రే, ఈ నందు ఎక్కడికి వెళ్తున్నాడు? వీడు మళ్ళీ డిస్క్వాలిఫై అయిపోయాడు. పెట్టుకుంటారా? రండి, చూపిస్తానా తడాక. అయ్యో ఆనందం ఎక్కువైపోయింది. వచ్చేసా. ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. అయిపోయాను రోయ్. చాలా పెద్ద నూడిల్స్ వచ్చేసింది. ఎవరు లాగేది? ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నాడు. నా డ్రెస్ మొత్తం పాడు చేసావు. ఆవిడ చాలా బిజీగా అనిపించింది. అందుకే అడిగితే మానసు ఉండదని అడగలేదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రోజు మా బ్యాండ్ సింగర్ ఇక్కడకు రాలేదు. మీ టాలెంట్ ని మీరు ప్రూవ్ చేయాలనుకుంటే ఇక్కడికి రండి, డిస్కౌంట్ పొందండి. చెవులు చిల్లులు పడుతున్నాయి. ఐడియా. ఇదిగో తీసుకో.
వా చిలక, నువ్వు ఫైరింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. అది నా వల్ల కాదు, ఆ మిరపకాయ వల్ల వచ్చింది. ఏంటి అర్థమైందా? జ్యూస్ తాగు తగ్గిపోతుంది. అమ్మో డబ్బులన్నీ అయిపోయాయి. హే వద్దు వద్దు, జ్యూసే కాదు నీళ్లు తాగినా మంట తగ్గిపోతుంది. కూడా దాహం వేస్తుంది. 2 గ్లాసులు తెప్పించండి వెయిటర్. ఫ్రెష్ జ్యూస్ లో ఏమేమి ఉన్నాయి? మేడం మా దగ్గర క్యాన్ జ్యూస్ ఉంది. దానిలో 500 వెరైటీస్ ఉన్నాయి. 50 రూపీస్ నుండి 5000 రేంజ్ లో ఉన్నాయి. మీకు నచ్చిన జ్యూస్ సెలెక్ట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది మా దగ్గర. ఏంటిది అని పడిపోతున్నాయి? అమ్మో, నేను ఎంత పని చేశాను? అని జోర్దార్, వస్తున్నానుండు. బన్నీ, ఒక్క బాటిల్ కూడా పగిలిపోకుండా పట్టుకోరా. క్యాచ్ పట్టుకో. క్యాచ్ పట్టుకో. అది అలాగే పట్టుకో. అదొకే కానీ కాస్త నెమ్మదిగా విసిరు. రెస్టారెంట్ అంతా మంటలు 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 కాదు. అమ్మా, మంట. ఇదంతా చేసి ఇక్కడి నుంచి పారిపోతున్నారా? సారీ సార్, కావాలని చేయలేదు. ఏదో పొరపాటు జరిగిపోయింది. నా రెస్టారెంట్ మొత్తం నాశనం చేసేసారు మీరు. మిమ్మల్ని మంట మంటలు. అయ్ బాబోయ్, రక్షించండి. రండి, అందరూ వచ్చి స్వీట్ తినండి. ఓహో, ఏం సార్ కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేస్తారా ఏంటి? అందరికీ తెలవాల్సిన రోజు ఈ రోజు కిట్టి పుట్టిన రోజు. చప్పట్లు కొట్టండి. అవునా, హ్యాపీ బర్త్డే కిట్టి. అందరికీ థ్యాంక్ యూ. మరి పార్టీ ఎక్కడిస్తున్నావు? నా మేకప్ కి అన్ని ఖర్చులు అయిపోయాయి. నేను పార్టీ ఇవ్వను. పార్టీ మేమే ఇస్తాంలే. ఏంటి అర్థమైందా? నిజంగానా? వావ్, దీన్నే అంటారు ఫ్రెండ్షిప్. నాకు తెలిసి మన బాబాయ్ హోటల్ ఉంది కదా. కానీ మనం ఎక్కడికి వెళ్ళొద్దు. మనం 5 స్టార్ హోటల్ కి వెళ్దాం. ఏమంటావు? వావ్, అందరిని క్రమశిక్షణలో పెట్టాలి. పదకిట్టి అందరికి మనం స్వీట్లని పంచాలి. చప్పట్లు కొట్టండి. బాయ్. అందరూ పార్టీకి రావాలి. ఓకే పిల్లలు, నేను బయటకు వెళ్తున్నాను. ఈవినింగ్ కలుద్దాం. బాయ్. అలాగే వావ్, ఇది చాలా బాగుంది కదా. అవును. ఎక్కడికొచ్చారు సార్? కుర్చీ మీద కూర్చుంటావు, నీ తల మీద కూర్చోవు. అర్థమైందా? 5 మంది కోసం టేబుల్ బుక్ చేయండి. సరే. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ? ఎలా ఉన్నారు మీరు? రండి. కూర్చో కిట్టి. 1, 2. నేను ఒక ఎక్స్ట్రా చైర్ ఇప్పుడే తీసుకొస్తాను. ఎందుకు కొట్టావు? నువ్వు చేస్తే తప్పు కాదు, నేను చేస్తే తప్ప. నేను తన్ని కూర్చోబెట్టాను, నువ్వు నన్ను కింద పడేసావు. అర్థమైందా? అర్థమైందిలే. గర్ల్స్ ని పడేయొచ్చు కానీ బాయ్స్ ని కాదు. అర్థమైందా? అరే నా చైర్ ఎక్కడా? ఎవరు ఇలా చేశారు? అసలు ఈ పని చేసింది ఎవరని? చర్య లాక్కుంటావా? కిట్టి, రా డాన్స్ వేద్దాం. తప్పకుండా. అతను కొడుతున్నారు. కిట్టి కంటే బాగా బన్నీనే చేస్తాడు డాన్స్. ఏంటి అర్థమైందా? నువ్వు నా డాన్స్ చూడలేదు. భలే భలే భలే. ఏం చెప్పావు హనీ బ్రదర్? కానీ ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది? అమ్మో, నా చెయ్యి కొరికేశాడు. వదలరా రేయ్.
బాగా చేస్తున్నాడు కదా. చూస్తారా అందరూ నా డాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది నా బటర్ఫ్లై డాన్స్. చిలక ఇప్పుడైనా ఒప్పుకుంటావా? హనీ ఆగు. వద్దు వద్దు వచ్చేసావా నువ్వు? నా డాన్స్ బాబు నా వల్ల కాదు. ఏయ్, అయ్యో నాకేం కనబడడం లేదు.